నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పిఠాపురానికి చెందిన ఓ మహిళకు ఆటో కొనిస్తానని ఎస్కేఎన్ మాటిచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా ఆ మహిళకు ఆటో కొనిచ్చారు. ఆయనే స్వయంగా పిఠాపురం వెళ్లి మరీ ఆటోను ఆమెకు అందజేశారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురానికి చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల వారికి పార్టీ ఇస్తారని ఓ యూట్యూబ్ ఛానల్తో చెప్పారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి మరియమ్మ కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ఆమెకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంతో పాటు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పిఠాపురం వెళ్లిన ఎస్కేఎన్ మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. స్వయంగా ఆటోను మరియమ్మకు అందించారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ ను మరియమ్మ శాలువాతో సత్కరించారు. ఇక్కడ దాకా బాగానే ఉన్న ఎస్కేఎన్ కొనిచ్చిన ఆటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎస్కేఎన్ కొత్త ఆటోను మరియమ్మకు కొనివ్వలేదని, పాత ఆటోకు మేకప్ వేసి ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఎస్కేఎన్ ఎలా స్పందిస్తారో చూడాలి. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతానన్నాను, ఆపు చేశారు. మీరు ఇచ్చారు, నాకు బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు, ఇస్తానన్న మాటకి నాకు ఈ ఆనందం చాలు బాబు. కొన్నాము బాబు, నా వ్యవసాయం కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరందరూ దాన్ని చూసుకోవాలమ్మా. బాధ ఉండేది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నా ఆటో నా కొడుకు ఇచ్చాడు. నాకు పోషించండి, నా అల్లుండన్నా మనవాళ్ళన్నా అడుక్కుండే అది చేసాడు. అది గొప్పతనం చాలా.